టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జానీపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారు. ఇక జానీ మాస్టర్ లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తనపై సస్పెన్షన్ విధిస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక కొరియోగ్రాఫర్ సంఘానికి అధ్యక్షుడా ఉన్న జానీపై చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే జానీ ఘటనపై మెగా హీరో సాయి దుర్గా తేజ్ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. జానీపై లైంగిక ఆరోపణలు వస్తుంటే కనీసం స్పందించకుండా ఏం చేస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే జానీ ఇష్యూలో మెగా హీరోని ఎందుకు తీసుకువస్తున్నారు అంటే, అప్పట్లో యూట్యూబర్ హనుమంతు అనే వ్యక్తి చిన్నపిల్లలను లైంగికంగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అతడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తేజ్ విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాత హనుమంతుపై చర్యలు తీసుకున్నారు కూడా. అయితే ఇప్పుడు జానీ ఘటనలో సాయి దుర్గా తేజ్ వైపు నుంచి కనీసం రెస్పాన్స్ లేకపోవడంతో నెటిజన్స్ తప్పుపడుతున్నారు. మరోవైపు జానీ జనసేన పార్టీ నాయకుడిగా కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఆయన మొన్నటి ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాడు. అలాగే మెగా హీరోలకు అత్యంత సన్నిహితుడు. ఇందుకోసమే జానీ ఇష్యూపై తేజ్కు మాటలు రావట్లేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.